బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో నెరపిన రాజకీయ సేవలు నేటికి ఆదర్శనీయములు. డాక్టర్ ఉమర్ అలీ షా వారు ఆంగ్ల ప్రభుత్వంలోని అనేక కమిటీల్లో సభ్యులుగా ఉండి ఉత్తమ పాలనా సంస్కరణను తీసుకువచ్చారు. 1940లో సభ్యునిగా స్టాండింగ్ కమిటీ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో ఉండి టెలిఫోన్, టెలిగ్రాఫ్ సేవలను చిన్న పట్టణాలకు కూడా విస్తరింపజేసిరి. 1941లో స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీలో సభ్యులుగా బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాలకు కేటాయింపుల శాతాన్ని పెంచి గ్రామీణ అభివృద్ధికి, రైతుల ప్రయోజనములు ఇచ్చే సౌకర్యాల కల్పనకు ఎంతో దోహదపడినవి. 1943లో రైల్వేలు, పోస్టాఫీసులు, కేంద్ర సలహా కౌన్సిల్ సభ్యునిగా రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాల కల్పన, పోస్టాఫీసుల్లో పనితీరు మెరుగుపరచుట, బెంగాల్ నాగపూర్ రైలు కంపెనీ అభివృద్ధికి తోడ్పడినారు. జైపూర్ సాలూర్ రైల్వే స్టేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. మార్చి 9, 1936 సంవత్సరంలో భారత బ్రిటిష్ ప్రభుత్వం గౌరవ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు సర్ అబ్దుల్ రహీం గారి ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ ఆన్ రోడ్స్లో ఉమర్ అలీ షా వారిని సభ్యునిగా వేసిరి. అప్పుడు ఆయన భారతదేశ రోడ్స్ ప్రణాళికలో గ్రామీణ రోడ్స్ అభివృద్ధి ఆవశ్యకతను గురించి తెలియజెప్పడమే కాకుండా ఎంతో కృషి చేశారు. అప్పుడే గ్రామీణ గిరిజన ప్రాంతాలకు రోడ్స్ ప్రణాళికను ప్రభుత్వం తయారు చేసింది.